హారతి ఆరిపోతుందని పాపం మీ అబ్బాయి ఫీల్ అవుతుంటే ఇంకో కర్పూరం వేసి కంటిన్యూ చేయొచ్చు కదత్తయ్యా. ఏంటి పొద్దున్నే పూజలు మొదలు పెట్టారు? కొత్త ప్లానా? లేక ఏ ప్లాను తట్టక సీమంతో ఆపితే పాలు పోస్తానని, పాలాభిషేకాలు చేస్తానని దేవుడికి లంచాలు ఇస్తున్నారు. మీరు ఎలాంటి ప్లాన్లు వేసినా సీమంతం ఆగదు. జరిపిస్తాను. ఇప్పుడు వీళ్ళందరికీ హారతిచ్చి సాగనంపాలని చూస్తున్నారు. తిరిగి వచ్చేటప్పుడు మీకు హారతిచ్చి స్వాగతం చెప్పాల్సి వస్తుందేమో. అది ఆలోచించండి. ఏవైనా జరగచ్చని చెప్తున్నాను అత్తయ్య. హారతి తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టండి. మళ్ళీ మధ్యలో ఆగిపోతే అపచారం. వెళ్ళండి. అంతర్యామి అలసితి సొలసితి ఇంతటనీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి. తీర్థం తీసుకోమ్మా. అత్తయ్య, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.